వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 6 నెలల పసిపాపను చంపేసిన కసాయి తల్లి. వేదనారాయణుని పాదాలు తాకిన రవికిరణాలు. పిచ్చాటూరు మండలంలో గ్రావెల్ మట్టి అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం రాసలీలలు, మహారాజుల వీడియోలు. ఈరోజు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో చంద్రశేఖరపురం గిరిజన కాలనీ నందు శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం. నాగలాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు. 6 నెలల పసిపాపను చంపేసిన కసాయి తల్లి. సత్యవేడు ప్రతినిధి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నర్సరాజు అగ్రహారం గ్రామంలో గురువారం ఉదయం 6 నెలల పసిపాపను ఓ తల్లి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని వెంగళచేరికి చెందిన హైమావతి భర్త వెంకటేష్ తో కలిసి సత్యవేడు పరిసరాల్లో సిమెంట్ రాళ్ల తయారీ పనులు చేస్తూ నరసరాజు అగ్రహారంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి 5 ఏళ్ల కుమారుడు రుత్విక్, 6 నెలల పసి కూతురు ఉన్నారు. గురువారం ఉదయం పాలు కోసం ఏడుస్తున్న పసిబిడ్డపై క్షణిక ఆవేశానికి లోనై తల్లి చిన్నారి గొంతును నులిమి హత్య చేసినట్లు తెలిసింది. బిడ్డ కదలికలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సిఐ మురళీనాయుడు, ఎస్ఐ సాయినాథ్ చౌదరి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా పాలు కోసం ఏడుతుండటంతోనే చంపేశానని తల్లి చెప్పినట్లు సమాచారం. ఫోన్ వచ్చింది. సత్యవేడు టౌన్ శివార్లో ఉన్నటువంటి ఎన్ఆర్ అగ్రహారం విలేజ్లో ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న బేబీని 5 నెలల ఆడ శిశువును ఆ శిశువు యొక్క తల్లే చంపేసింది, ముక్కు నోరు మూసిపెట్టి చంపేసింది అని సమాచారం వచ్చింది పోలీస్ స్టేషన్కి. వెంటనే ఇక్కడికి రషప్ అయ్యాము అందరము. రషప్ అయిన తర్వాత ఇక్కడికి వాళ్ళ ఆ బేబీ యొక్క తండ్రి వెంకటేష్ అతను వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు డైరెక్ట్గా మర్డర్ కేసు మేము హత్య కేసు నమోదు చేసాం. పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ మన సీన్కి వచ్చి సీన్ అంతా చూసాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసినట్లయితే మనకు ఈ శవ పంచనామా ద్వారా తెలిసినది ఏంటంటే ఆమె యొక్క శిశువు యొక్క తల్లే గొంతు నిలిమి లేదంటే ముక్కు నోరు మూసిపెట్టి చంపిందనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారము. దీనిపైన ఇప్పుడు పోస్ట్ మార్టంకి పంపిస్తున్నాం ఆ యొక్క ఆడ శిశువుని. ఆ పోస్ట్ మార్టంలో తేలుతుంది మనకు ఇది ఎట్లా ఏ విధంగా చనిపోయిన కారణం తెలుస్తుంది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ తల్లిని, అది నిజమైనట్లయితే వాళ్ళ ప్రాథమికంగా మన నిర్ధారణకు వచ్చినట్లయితే ఆ శిశువు యొక్క తల్లిని అందరినీ మేము అరెస్ట్ చేసి దానికి కారణం ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆమెనైనా ఏ కోణంలో ఆమె చంపాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక తల్లి తన సొంత కూతుర్ని చంపడం అంటే దానికి బలమైన కారణాలు ఏమున్నాయి, మోటివ్ ఏమి, ఇంటెన్షన్ ఏమి, ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామస్తులను, చుట్టుపక్కల ఇంట్లో వారిని, ఈ పై పోర్షన్ కింద పోర్షన్లో వారందరినీ విచారిస్తున్నాము. అది సాయంత్రానికి కొలిక్కి వస్తుంది. కొలిక్కి రాగానే ఆమెను అరెస్ట్ చేసి ఖచ్చితంగా మేము రిమాండ్ థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో సూర్య పూజ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం సూర్యకిరణాలు మత్స్య అవతారమూర్తి అయిన వేదనారాయణుడి పాదాలను తాకాయి.
அதுதான் பார்க்கலாம். இது நம்ம மட்டும் நான் பார்க்க முடியாது. இது ஒன்று இதோ இப்படியே போகும். అది ఇప్పుడు కాదు, మనం రచ్చలు వేసుకోవాలి. మీరు లేదండి, మీరు అట్ట కాదండి, ఇది కాదండి చెప్పండి. చీలు పెట్టబోదు ఎండ వస్తుంది, నీడ వస్తుంది, నీడ పడుతుంది, మా చీలు పడుతుంది వీడియోలో తీరా. పిచ్చటూరు మండలంలో గ్రావెల్ మట్టి అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారూరు, కృష్ణగిరి గ్రామాల పరిసర ప్రాంతాల్లో భారీగా గ్రావెల్ మట్టి తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్లు 55/4, 55/5, 55/7లో గల భూమిలో రాజు అనే కాంట్రాక్టర్ మైన్స్ శాఖ నుంచి సుమారు 4000 క్యూబిక్ మీటర్లకు మాత్రమే తాత్కాలిక అనుమతి పొందినట్లు సమాచారం. అయితే అనుమతులకు మించి దాదాపు 10 రెట్లు ఎక్కువగా గ్రావెల్ మట్టిని తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొన్ని టిప్పర్లకు మాత్రమే రాయల్టీ బిల్లులు తీసుకుని మరికొన్ని టిప్పర్లను ఎలాంటి బిల్లులు లేకుండానే తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా నేషనల్ ఎక్స్ప్రెస్ హైవేపై భారీ టిప్పర్లు రాకపోకలు కొనసాగుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. நாளைக்கே 32 வண்டியை போச்சு இப்போக்கே 40 வண்டி தான் போகிறான்றான். ఫొటోస్ తీసుకుంటాం. అన్నా అంతే
ఆల్రెడీ చెప్పినాను కదా ఒకటి డబ్ల్యూఎఫ్ ఆర్మ్ అనేసి, ఇది డబ్ల్యూఎఫ్ను ఆర్టీవీ అని. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం రాసలీలల మహారాజుల వీడియోలు బయటకొస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కార్పొరేట్ స్థాయి నాయకుడి రాసలీలలో పోలీసులకు చిక్కితే ఇప్పుడు బాధ్యత గల పదవిలో ఉంటూ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు బయటకు రావడం సిగ్గుగా ఉంది. వైకాపా నాయకులు అన్నట్లు టీడీపీ రసిక రత్నాలు బయటపడుతున్నాయి. అధికార పార్టీలో ఉంటూ బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ మద్యం సేవించి ఒళ్ళు తెలియని విధంగా పక్కన ఎవరున్నారు అన్న స్పృహ కూడా లేకుండా వైకాపా వారికి అవకాశం కల్పించేలా ప్రవర్తించడం సిగ్గుచేటు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని తమ్మినిపట్నం కోదండరాముడికి చెందిన ఆలయ సభ్యులు అసభ్య నృత్యాలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలకు కోదండుని సన్నిధిలో ఉన్న ఈ చైర్మన్ సభ్యులు ఎలాంటి సమాధానం ఇస్తారు చూడాలి. ఈ రోజు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో చంద్రశేఖరాపురం గిరిజన కాలనీ నందు శ్రీరాముల వారు కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరాపురం యూత్ మాట్లాడుతూ చైతన్య, సంతోష్ కుమార్, సత్యకుమార్, నవీన్ కుమార్, కార్తిక్, ప్రకాష్, నరసింహులు ఆచారి, ఓబుల్ రెడ్డి, ముత్తం శెట్టి, మధు, బెండి మోహన్ కళ్యాణ్ మహోత్సవంలో మొత్తం శెట్టి శివకుమార్ ఫ్యామిలీ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి అన్నదాత జొన్నవాడ చైర్మన్ తిరుమల అశోక్ రెడ్డి స్పాన్సర్ చేశారు. స్వామివారికి దక్షిణ సమర్పించుకుని ప్రతి ఒక్కరు కూడా రామచంద్రుల వారి ఇంటికి పంపించేస్తున్నాం. దాన్నే కన్యాదానం అంటారు. ఈ కన్యాదానం చేసేటప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చిన్న బాధ కాదు. అంటే ఆ రోజు నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఆధీనం అయిపోతుంది. అంచేత ఇప్పుడు ఆ కన్యాదానం చేపిస్తాయా చెప్పండి.
నాకు నవ్వాలా రైతు కలిపి మూడేసి ఉంటే సరిపోతుంది. మెట్ కూడా చూడండి ఒకసారి, మళ్ళీ మా ఫోటో పడలేదు మా అనుకుంటా. మైకా భయ ఇక దాంట్లో పెట్టమ్మా. ఇక స్వామివారి కళ్యాణ మహోత్సవ భాగంలో స్వామివారి బ్రహ్మముళ్ళు వేసేసాం. అంతా అయిపోయిన తర్వాత నాకు చెప్పాను కదా, మనమైతే ఫలతాంబూలాలు ఇస్తాం. నీళ్ళ టెంకాయలు ఇచ్చి భార్యాభర్తలు ఇచ్చి ఫలతాంబూలాలు తీసుకొని శేషపెట్టి వాళ్ళు ఆశీర్వదిస్తాం. వాళ్ళ భగవంతుని ప్రజలు దాహం తీర్చేందుకు ముందుకు వస్తున్న మీకై మేము స్వచ్ఛంద సంస్థ సాలూరు పట్టణంలో ప్రతి ఏటా వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రజలు దాహంతో విలవిలలాడుతుంటారు. అలాంటి సమయంలో మేమున్నామని అంటూ మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ వారు బోసుబొమ్మ జంక్షన్ వద్ద మజ్జిగ చలివేంద్రం మరియు చలివేంద్రాన్ని ప్రారంభిస్తూ వారి దాహాన్ని తీరుస్తున్నారు అని సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డాక్టర్ హేమానాయక్, సామ్యూల్ రాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీకై మేము మిత్రులు బెవర గణపతి, పసుమర్తి నరేష్ కుమార్, టేకి ధనుంజయ్, అక్కెన ఈశ్వరమ్మ, నవజీవన్ ప్యూర్ గర్ల్స్ హాస్టల్ చిక్కాల చిన్నమ్మలు, గుల్లిపల్లి రాజగోపాల్, కేశవ్, మరిపి రవి, వేణు పాల్గొన్నారు. అందుకు సంతోషిస్తున్నాం. ఇలాగే మన నగరంలో ఉన్న కోడలిలో అన్ని చోట్ల అన్వేంద్రాలు పెట్టి ప్రజలకు దాహం తీర్చాలని మనస్ఫూర్తిగా మా యోజన సంఘాన్ని కోరుకుంటున్నాం. వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది మంచి పనులు చేస్తారని కోరుకుంటూ నమస్కారం. మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాం. ఈరోజు సాలూరు పట్టణంలో 2 నెలల పాటు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి మజ్జిగ పంపిణీతో ప్రారంభించడం జరిగింది దాతల సహకారంతో. ప్రతి సంవత్సరం ఈ జంక్షన్ వద్ద మేము చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా 2 months లేదా 3 months వరకు మేము సేవా కార్యక్రమం మా గ్రూప్ మిత్రులతో చేయడం జరుగుతుంది. మజ్జిగ పంపిణీకి చాలా మంది దాతలు మాకు సహకరిస్తున్నారు. సాలూరు పట్టణంలో ఉన్న ప్రతి సేవకుడు, ప్రతి వ్యాపారస్తుడు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే మా తోటి మిత్రులు విలేకరు మిత్రులు కూడా మాకు సహాయం చేస్తున్నారు. ఈ పబ్లిక్ కి ఏ విధంగా సహాయం అవుతుంది అనేది కూడా తెలియపరుస్తున్నారు. ముఖ్య పాత్రను వహిస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మా గ్రూప్ సభ్యులు, నా తోటి మిత్రులు కూడా చాలా సహకారం నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అందిస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇతర సంస్థ సభ్యులు కూడా వచ్చి మాకు సహకారాన్ని అందిస్తున్నారు. ధనంజయ్ గారు కానీ, మన రామకృష్ణ గారు కానీ, మిగతా ఇప్పుడు నవజీవన హాస్టల్ నుంచి వచ్చిన చిన్నమ్మ గారు కానీ, అలాగే టౌన్ పోలీస్ స్టేషన్ వారు కానీ, హేమానాయక్ డాక్టర్ గారు కానీ, నెక్స్ట్ శామ్యూల్ రాజు గారి డాక్టర్ కానీ, ఇలా ఈ విధంగా వచ్చి మాకు సహకారాన్ని అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యం మరిన్ని చేయాలని, సాలూరు ప్రజలు మాకు ఆకాంక్ష ఇవ్వాలని
నేను కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ రిక్షా స్టాండ్ వాళ్ళు కూడా మాకు చాలా సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పుడే కాదు, ప్రతి ఏటా మేము ఉన్నా లేకపోయినా తనదే అనే బాధ్యత తీసుకుంటూ వాళ్ళు ముందుకు వచ్చి నడిపిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకే మేము సంస్థ స్థాపించినటువంటి ఇప్పుడు గిరీష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి సేవా కార్యక్రమంలో ముందుగా మేమున్నామనే అందరికీ భరోసా ఇచ్చి వేసవి కాలంలో చలివేంద్రాలు స్టార్ట్ చేసి కరోనా టైంలో చాలా తమ వంతుగా తమ సిబ్బందితో సహాయ సహకారాలు అందించి ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామంటూ అనే సంస్థ స్థాపించిన ఇప్పుడు దిలీప్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి సంస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పిచ్చిటూరు మండలం సిద్ధిరాజుల కండ్రిగ గ్రామంలో కొలువైన శ్రీ గౌరీ సమేత సోమనాథేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి హరినామ సంకీర్తన గురువులు లోకేష్ దాస్, శివకుమార్ దాస్ వారిచే భజన కార్యక్రమాల వేడుకలు నిర్వహించారు. సాలూరు పట్టణం లారీ పరిశ్రమలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ తర్వాత 2వ స్థానంలో ఉంది. కానీ ఇరుకు రోడ్లు, కాలువలపై ఆక్రమణలు, ట్రాఫిక్ జామ్ ఇక్కడ సర్వసాధారణం. పరిస్థితి ఎలా ఉందంటే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అనేలా పరిస్థితి దాపురించింది. ఇప్పుడు ప్రస్తుత సమయంలో 40 నుండి 45 అడుగుల వరకు రోడ్డు వెడల్పు ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాస్టర్ ప్లాన్ లో భాగంగా వెడల్పుకు మార్కింగ్ నిర్వహించినట్టు. మాస్టర్ ప్లాన్ అనేది ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మారుతుందని 2026తో ముగుస్తున్న తరుణంలో కొత్త మాస్టర్ ప్లాన్ 2047 వరకు అమల్లో ఉంటుందని, షాపులు ఎంక్రోచ్మెంట్లపై స్పందిస్తూ కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్న కారణంగా యజమానులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లిస్తుందని, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సాలూరు మున్సిపల్ కమిషనర్ తమలపాకుల థామస్ రత్నకుమార్ ఇతర సిబ్బంది తెలిపారు. ఐదు సంవత్సరాల గాన కోకిల గంగిశెట్టి మాన్విత శ్రీకృష్ణ గణనాయ ఆలయం నందు రాములవారి కళ్యాణోత్సవం సందర్భంగా రాములవారి జీవిత చరిత్ర పాట పాడడం జరిగింది. ఆలయ ఈవో పెంచల కిషోర్ అభినందించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.